Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband Innocent 5, Part 186. బాగా అలసిపోయినట్టున్నారు. ఇదిగో జ్యూస్ తాగండి అంటూ దక్ష అటు మరదలికి, ఇటు తమ్ముడికి జ్యూస్ ఇవ్వడంతో ఇద్దరు సైలెంట్‌గా ఏదో లోకంలో ఉన్నట్టుగా చప్పుడు చేయలేదు. హలో! మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమైంది? ఇద్దరూ నా మాట పట్టించుకోకుండా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అంతా బాగానే జరిగిందా? అని అడిగింది దక్ష. దాంతో ఇద్దరూ ఈ లోకంలోకొచ్చి బాగానే జరిగిందక్కా అని తమ్ముడు, బాగానే జరిగింది వదిన అంటూ మరదలు సమాధానం ఇవ్వడంతో మరెందుకిద్దరూ ఏదో కోల్పోయినట్టుగా ఫేసులు అలా పెట్టుకున్నారు అనగానే ఏమీ లేదు అనగానే సరే జ్యూస్ తాగండి. ఎండ మండిపోతుంది కదా! ఈ టైంలో కాఫీ మంచిది కాదు. అందుకే జ్యూస్ ఇస్తున్నాను అంటూ జ్యూస్ ఇచ్చింది ఇద్దరికీ. ఇద్దరు మౌనంగా జ్యూస్ తాగుతూ ఉంటే ఏదో అయింది వీళ్ళిద్దరికని అనుకుంటూ దక్ష వంటగదిలోకి వెళ్ళిపోతే జ్యూస్ కంప్లీట్ చేసి అక్క నేనిక ఇంటికి వెళ్తానంటూ తన తమ్ముడు లేచి నిలబడ్డంతో రాత్రి డిన్నర్ కూడా చేసి రేపు ఉదయం వెళ్ళొచ్చులేరా అనగానే ఇదివరకంటే వేరక్క ఇప్పుడు మీ చిన్నత్తయ్య వాళ్ళు చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు కదా నాకు కంఫర్టబుల్ గా ఉండదు అన్నాడు. అది కాదురా అని అంటూ ఉంటే ప్లీజ్ అక్క అని రిక్వెస్ట్ చేయడంతో సరే జాగ్రత్తగా వెళ్ళు చూసి డ్రైవింగ్ చేయి అని చెప్పడంతో సరే అక్క అంటూ విశ్వ చెల్లెల వైపు ఒకసారి చూసి మౌనంగా బయటకొచ్చేశాడు దక్ష తమ్ముడు. ఆమె గుమ్మం వరకు వచ్చి అతని వైపు చూస్తూ ఉంటే అతను బైక్ స్టార్ట్ చేసుకుని ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయాడు. లేట్‌గా ఇంటికొచ్చిన కర్ణ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే అతనికి కూడా జ్యూస్ ఇవ్వడంతో వెనక నుంచి హగ్ చేసుకొని సో రిలాక్సింగ్ బేబీ. నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు. నాకెంత పెద్ద రోగం వచ్చినా పోతుంది అన్నాడు. ఏంటా మాటలు? హెల్తీగా ఉన్న మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? అనగానే మాట వరసకన్నానులే. వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చొచ్చారా ఇద్దరు? అనగానే ఇచ్చొచ్చారు గాని ఏంటో ఇద్దరు సైలెంట్‌గా ఉన్నారు అని అంది దక్ష. ఎందుకు ఏదైనా గొడవ పడ్డారా? అనగానే లేదు అలా ఏమీ అనిపించలేదు అనగానే మరెందుకు అలా ఉన్నారు? అని అడగడంతో అదే తెలీదు అని అంది దక్ష. సరేలే ఎండకి వెళ్ళొచ్చారు కదా! తల పగిలిపోతున్న ఫీలింగ్ వస్తోంది ఎండకి. అందుకే ఇద్దరు సైలెంట్‌గా ఉండుంటారు. ప్రతి విషయాన్ని ఎందుకు భూతద్దంలో చూడాలి మనం అని జ్యూస్ తాగి దక్షని లాక్కొని ఒక గంట సేపు కదలకుండా నిద్రపోయాడు కర్ణ. అమ్మాయి తరఫు నుంచి అబ్బాయి వాళ్ళకి పెట్టాల్సినవి అన్నీ వసుంధర బామ్మగారు చెబుతూ ఉంటే, దక్ష ఒక పెట్టెలో సర్ది పెడుతూ ఉంటే, ముందు చీరలు, తర్వాత అబ్బాయి బట్టలు, ఆ తర్వాత కొంత జ్యువెలరీ, అలాగే కొన్ని సోప్స్, అలాగే కొన్ని కొన్ని బేసిక్ ఐటమ్స్ పెట్టి అంతా రెడీ చేసిన తర్వాత, ఇంకేమైనా మర్చిపోయామా అని బామ్మ అడిగేసరికి, మంగళసూత్రం ఈ రోజే డెలివరీ ఇస్తామని గోల్డ్ షాప్ అతను చెప్పాడు బామ్మ. ఇంకా రాలేదు అని అంది దక్ష.
అదేంటి పెళ్లి రేపు ఉదయాన్నే. ఇప్పటివరకు మంగళసూత్రం డెలివరీ ఇవ్వకపోవడం ఏంటి? చాలా కష్టం గదా! అనగానే, మీ మనవడిని వెళ్లి కనుక్కోమని నేను చెప్తానమ్మమ్మా అనగానే, ఉండు నేనే సేట్‌జీకి ఫోను చేస్తాను అంటూ గోల్డ్ షాప్ సేట్‌కి ఫోను చేసింది బామ్మ. ఏంటి సేట్‌జీ పెళ్లి రేపే. ఇప్పటివరకు మీరు మంగళసూత్రం డెలివరీ చేయకపోతే ఎలా? ఈ పాటికి డెలివరీ చేయాలి కదా! అనగానే, క్షమించండమ్మా పెళ్ళిళ్ళ సీజన్ కదా! చాలా డెలివరీస్ ఉన్నాయి. అందుకే ఎవరిది పంపించాను, ఎవరిది పంపించలేదు అనేది ఐడియా లేదు. క్షమించండి. ఇప్పుడు అంత దూరం రావాలంటే కష్టమైపోతుంది. మీ ఇంటి నుంచి ఎవరినైనా పంపిస్తే తీసి పంపిస్తాను అని అన్నాడు. దాంతో మంగళసూత్రం తీసుకురావడానికి కర్ణ గోల్డ్ షాప్‌కి బయలుదేరి వెళ్ళిపోతే మిగిలిన పని ఇంట్లో ఆడవాళ్లు తీసుకున్నారు. ఒరేయ్! మామిడి తోరణాలు ఎండిపోయాయి మార్చాలని ఉదయం అనగా చెబితే ఏం చేస్తున్నావురా నువ్వు? అని మహాలక్ష్మి కొడుకు మీద అరిచింది. పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయాన్ని తలుచుకుంటూ కూర్చున్న దక్ష తమ్ముడు ఉలిక్కిపడి, మర్చిపోయాను మమ్మీ. ఇప్పుడే చేంజ్ చేసేస్తాను అనగానే ఏమైందో నీకు? నిన్నటి వరకు అన్ని పనులు హుషారుగా చేశావు. ఈరోజేంటి పరధ్యానంగా ఉన్నావు అని అడిగింది. ఏం లేదు మమ్మీ. చెల్లి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా! ఫస్ట్ అక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు చెల్లెలు ఇల్లంతా బోసిపోతుంది. నేనొక్కడినే ఉండాలి కదా! అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. నిజమే. కానీ వాళ్ళు వెళ్ళిపోతారని పెళ్లి చేయకుండా ఉండలేను కదా! అయినా పెద్ద బావగారు, అక్క మనతోనే ఉంటారు. అంటే ఎక్కువగా మనకి దగ్గరలోనే ఉంటారు. ఇక చిన్న చెల్లెలు మాత్రమే వేరే దేశానికి వెళ్ళిపోతుంది. అంతే కదా! అనగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. డల్‌గా బయటికి వెళ్ళిపోతున్న కొడుకుని చూసి ఏమైంది వాడికి అలా ఉన్నాడు అని భాస్కర్ అడగడంతో, ముందు అక్క పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయింది. ఇప్పుడు చెల్లి వెళ్ళిపోతుంది. ఇల్లంతా బోసిపోతుంది. నేనొక్కడినే ఉండాలని బెంగ పెట్టుకున్నాడు అని చెప్పింది మహాలక్ష్మి. భాస్కర్ నవ్వుతూ పర్వాలేదే ఇన్ని రోజులు చప్పుడు చేయకుండా ఉంటే వీడికి అక్క చెల్లి మీద ప్రేమ లేదనుకున్నాను. ఇప్పుడు తెలిసి వస్తుందన్నమాట అన్నాడు భాస్కర్. ఊరుకోండి మీరు మరి. పెద్దల్లుడంటే మనకి దగ్గరగా ఉంటాడు. పైగా మనం అక్కడికి వాళ్ళిక్కడికి రాకపోకలు ఎక్కువ కాబట్టి వాడు అక్కని మిస్ అవుతున్న ఫీల్ అవ్వలేదు. కానీ చెల్లెలు అలా కాదు గదా! దేశం దాటి వెళ్ళిపోతుంది. అందుకే వాడు బెంగ పెట్టుకున్నాడు అని అంది ఆవిడ. కరెక్టే. కానీ ఆడపిల్ల అన్న తర్వాత అత్తవారింటికి వెళ్ళాల్సిందేగా అని అంటూ లోపలికెళ్ళిపోయాడు భాస్కర్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.